బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేయబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ధర్నాలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కూడా ధర్నాలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ధర్నా చేయబోతోంది కాంగ్రెస్. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేయబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు వెలువెత్తుతున్నాయి. పార్లమెంటులో సెక్యూరిటీ లోపాలపై ప్రకటనకు ఇండియా కూటమి పట్టుబట్టింది. ఆ తర్వాత దాదాపుగా 146 మంది ఎంపీలు సస్పెండ్ కావడం కాంగ్రెస్ సంబంధించి నిరసన వినిపించింది. ప్రతిపక్షాలు మొత్తం అంతా కలిపి 146 మంది ఎంపీలని సస్పెండ్ చేయడంతో నిరసనకు దిగారు. దీంతో ఆ నిరసనను ఈరోజు కాస్త ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఆ విజువల్స్ రీసెంట్గా జరిగిన విజువల్స్ అవి. అయితే ఇదే అంశానికి సంబంధించి రేపు కాంగ్రెస్ ధర్నా చేపట్టబోతోంది. ధర్నా చౌక్లో అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, దాదాపు ఎన్ని గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోబోతున్నారు? ఎవరెవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రేపు ఇండియా కూటమి అలయన్స్ అంతా కూడా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో నిరసన తెలిపానని చెప్పారు. అక్కడ నుంచి భారీగా ఇందిరా పార్క్ ఏదైతే నిరసన ప్రాంతం ఉందో నిరసన తెలియజేయడానికి ఆ ప్రాంతానికి రావాలి, అందరూ ఇండియా కూటమి సభ్యులంతా కూడా రావాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇందిరా పార్క్ చేరుకుంటారు. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కార్యక్రమం ఉంది. అయితే ఈ నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కొద్దిసేపు ముఖ్యమైనటువంటి నేతలతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ముఖ్య ప్రసంగం చేసి అటు నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కావాలంటూ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ 13వ తారీఖు రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు ముఖ్యంగా ఏదైతే పొగ బాంబు వేయడం జరిగిందో లోపల ఆగంతకులకు చొరబడి పార్లమెంట్ లో సెక్యూరిటీ సంబంధించినటువంటి అంశం పైన హోంమంత్రి అమిత్ షా మాట్లాడాలి, స్టేట్మెంట్ చేయాలి, దీనిపైన చర్చ పెట్టాలనేటువంటి విపక్ష సభ్యులు ముఖ్యంగా ఇండి అలయన్స్ సంబంధించినటువంటి సభ్యులంతా డిమాండ్ చేయడంతో దాదాపు 140 మందికి పైగా సభ్యుల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనట్టు కేవలం 2 రోజుల వ్యవధిలోనే 140 మందికి పైగా పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. అందులో బంగారు తెలంగాణలో ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ధర్నా కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనల మేరకు ధర్నా నిర్వహిస్తుండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిరసనను వ్యక్తం చేయాలి, చాలా భారీ ఎత్తున నిరసనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకోవాలనేటువంటి పిలుపునిచ్చారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి పాల్గొనబోయేటువంటి కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పాల్గొనబోయేటువంటి ధర్నాగా ఇది ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రేపంతా కూడా నిరసన వ్యక్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన, భద్రతా వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ నిరసన ఉండబోతా ఉంది. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి సభ్యులంతా పాల్గొనాలనేటువంటి పిలుపునివ్వడంతో ఒక వినూత్న రీతిలో రేపు భారీ బహిరంగ నిరసనకు ఇందిరా పార్క్ వద్ద పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి 12 గంటలకు సమయంలో అక్కడికి చేరుకోనున్నారు. సచిన్, కేవలం రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేపు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేతలు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చౌక్కి చేరుకోబోతున్నారు. రేపు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టబోతుంది. ధర్నాలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు కూడా.